అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. దీన్ని వీలైనంత ఎక్కువ మందికి తెలియడం కోసం, అలాగే రైతుల్లో దీనిపై అవగాహన కల్పించడం కోసం వీలైనంత ఎక్కువ మంది షేర్ చేయవలసింది కోరుతున్నాను. గడ్డి మందు పారాక్వాట్ డైక్లోరైడ్ అనే ఒక రసాయనం. ఇది సాధారణంగా కలుపు నివారణ కోసం పిచికారీ చేస్తారు దీన్ని. కానీ ఇది నేలలో చేరిన తర్వాత దాదాపుగా 1.5 సంవత్సరం నుంచి 7 సంవత్సరాల పైబడి నిల్వ ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. ఇది నేల సారవంతాన్ని దెబ్బతీయడమే కాకుండా వర్షం పడినప్పుడు ఆ వర్షం నీటితో పాటుగా చెరువులు, కాలువలో కలిసి అందులో నివసించే జీవులకు కూడా ఇది ప్రమాదం కలిగిస్తుంది. దీన్ని మనిషి తీసుకుంటే దాదాపు బ్రతకడం అనేది అసాధ్యం. దానికి ప్రధాన కారణం దీనికి ఇప్పటివరకు కూడా విరుగుడు లేకపోవడమే. దానివల్లే అభివృద్ధి చెందిన 70కి పైగా దేశాల్లో దీనిపై నిషేధం విధించారు. దీన్ని తయారు చేసిన స్విట్జర్లాండ్ కూడా దీని మీద నిషేధం విధించింది. మన దేశంలో కూడా ఒడిశా రాష్ట్రంలో దీని మీద తాత్కాలిక నిషేధం ఉంది. అలాగే కేరళలో కూడా నిషేధం విధించినా సరే మళ్ళీ దాన్ని ఎత్తివేయడం జరిగింది. మన దేశంలో మన ఆరోగ్యానికి పనికొచ్చే మందులు కొనుక్కోవడానికి కూడా కొన్ని మందుల షాపుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆ మందులు మనకు అమ్మరు. కానీ ఇంత ప్రాణాపాయమైన ఒక రసాయనాన్ని చాలా ఈజీగా మనకు కొనుక్కోవడానికి దొరుకుతుంది. దీని మీద ప్రజల్లో సరైన అవగాహన లేదు. అలాగే పూర్తిగా దీన్ని నిషేధించడం జరగట్లేదు. దయచేసి ప్రభుత్వం తక్షణమే దీన్ని పూర్తి స్థాయిలో నిషేధం విధించాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రజలు కూడా దీని మీద అప్రమత్తతగా ఉండి సాధ్యమైనంత వరకు దీని వాడకానికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్.